రాము మంచి బాలుడు లాగైతే మారుతున్నాడు అనమాట. లాస్ట్ 2 డేస్ నుంచి ఆయన పర్ఫార్మెన్స్ చూస్తుంటే మెయిన్ ఏంటంటే ఆయన మాట్లాడే విధానం అయితే కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నా కానీ సరే కరెక్ట్గా పాయింట్ మాట్లాడుతున్నారు, స్ట్రైట్ ఫార్వర్డ్గా అయితే ఉన్నారనమాట. అంతకుముందులాగా అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట తీసుకొని వచ్చి అక్కడ ఒక చెప్పిన తర్వాత ఇక్కడికి వచ్చి మళ్ళీ మాట మార్చడము ఈ విధంగా అయితే లేకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఏదైతే ఉందో అదే మాట్లాడుతున్నారు. నిన్న నామినేషన్స్లో కూడా రాము సంజనాని అయితే నామినేట్ చేస్తాడు. ఆయన చెప్పే పాయింట్స్ నిజంగా సంజన గారికి కూడా అపోజిషన్ చేసుకునే పరిస్థితి కూడా లేకుండా పోయిందనమాట. ఆమె కనీసం ఈయన అడిగే పాయింట్ ఈయన పెట్టే నామినేషన్ పాయింట్స్కి ఆమె కనీసం డిఫెండ్ కూడా చేసుకోలేకపోతుంది. అంత కరెక్ట్గా అయితే పెట్టారు. నాకు కూడా పాయింట్స్ కూడా చాలా వ్యాలిడ్గా అనిపించాయి. ఆయన పాయింట్స్ కూడా ఏంటంటే మీరు వంట చేసుకుంటున్నప్పుడు కుకింగ్ మాట పర్మిషన్ లేకుండా మీరైతే చేసుకోవచ్చు, కానీ మేము చేసుకుంటే మాత్రం మీరు ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు? మీరైతే వండుకోవచ్చు, మేము మాత్రం వండుకోకూడదా? మీకో న్యాయమా మాకో న్యాయం అని చెప్పేసి చాలా పాయింట్స్ అయితే పెట్టారు. ఇది లైవ్లో అయితే మాత్రం చాలా పాయింట్స్ అయితే చూపించారు. బట్ ఎపిసోడ్ విషయంలోకి వచ్చేసరికి ఏంటంటే జస్ట్ 1 or 2 పాయింట్స్ మాత్రమే ఉన్నాయి. కానీ లైవ్లో అయితే మాత్రం చాలాసేపు అయితే జరిగింది గొడవ మాత్రం.